ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ తెలుగమ్మాయిలు. ఇవాళ మీకు చూపించబోతున్నాను చేపలు ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా వండుకోవాలి అని. కానీ ఈ వీడియో మొత్తం చేపలు ఎలా క్లీన్ చేసుకోవాలి అని ఉండబోతుంది. ఇలా కనుక మీరు నిజంగా నీట్గా క్లీన్ చేసుకుంటే మీరు కర్రీ వండిన తర్వాత మీ ఫిష్ పీసెస్ అనేవి మెత్తబడకుండా ఉంటాయి. అండ్ తర్వాత కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉండిద్ది. చాలా క్లీన్గా చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ మాకు హార్బర్ దగ్గర అనమాట, ఇల్లమ్మటే వచ్చి మాకు చేపలు అన్నీ అమ్ముతారు. సో మేము ఇక్కడ 2 చేపలు తీసుకున్నాం. అవి 2 1.5 kg అనమాట. సో ఇక్కడ మా మదర్ చేస్తున్నారు, చూడండి మీకు తెలుస్తుంది. మేము ఎప్పుడు రెగ్యులర్గా వండుకుంటూనే ఉంటాం. వీటిని ఇలా కనుక క్లీన్ చేసుకుంటే మీకు చాలా బాగుండిద్ది, నీట్గా ఉంటాయి. వండినా కూడా చాలా తెల్లగా మంచిగా కనిపిస్తాయి. ఫిష్ పీసెస్ నీట్గా కనిపిస్తాయి, బ్లాకిష్గా అలా కనిపించకుండా. సో చూసి ఫాలో అవ్వండి. ఇందులో చిన్న చిన్న టిప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మేము చేపని బండకేసి రుద్దాం అనమాట. ముందే ఇలా మొత్తం పైన పొట్టంతా తీసేసిన తర్వాత దాని స్కిన్ని చేత్తో తీస్తారు. అది ఎలా తీస్తారో కూడా ఇందులోనే ఉంటుంది, మీరు చూడండి. ఖచ్చితంగా మీరు ఈసారి ఎప్పుడైనా ఫిషెస్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇదే ప్రాసెస్లో కనుక మీరు ట్రై చేస్తే మీ కర్రీ అనేది ఇంకా టేస్ట్గా అండ్ ముక్కలు మెత్తబడకుండా ఇరిగిపోకుండా కర్రీ వండేటప్పుడు చాలా బాగుండిద్ది అనమాట. సో ఫాలో అవ్వండి, వీడియోని ఎంజాయ్ చేయండి అండ్ కొత్తగా ఎలా క్లీన్ చేస్తారో తెలుసుకోండి. సో నేను ఇంక వీడియోని కంటిన్యూ చేస్తున్నాను, వాయిస్ ఆపేస్తున్నాను. అండ్ తర్వాత మా వీడియోస్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలా చేస్తే మాకు చాలా మోటివేటింగ్గా ఉండిద్ది. ఇంకా కొత్త వీడియోస్ పెట్టాలని ఇంట్రెస్ట్ అనేది మాకు బాగా కలిగిద్ది అనమాట. సో ప్లీజ్ షో యువర్ సపోర్ట్ అండ్ దిస్ వీడియో విల్ కంటిన్యూ.